వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలునే చూసే ముందు మన అనలిస్ట్ని కూడా పరిచయం చేసుకుందాం. ఇక మనతో పాటు జాయిన్ అవుతున్నారు పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్. ఓకే అండి, ఈరోజు మనం ఒక వార్తల్లోకి వెళ్దాం. ఈరోజు పేపర్లో మనం చూసుకుంటే ప్రత్యేకించి మున్సిపల్కి సంబంధించి ఎక్కువగా ఉంది. బరిలో 12,993 మంది, 6,701 మంది ఉపసంహరణ, ముగిసిన నామినేషన్ల పర్వం, పలుచోట్ల రాజకీయాలు. సో ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడికక్కడ చూసుకోవాలంటూ కూడా మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ అంశం గురించి ఏం చెప్తారు? గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఉంటది, ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ లో 3 పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీ, అట్లాగే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, ఇంకొక ప్రతిపక్ష పార్టీ బీజేపీ. ఈ 3 ఉన్నాయి. దాంతో పాటు చిన్న చితక పార్టీలు పోటీ చేస్తున్నాయి 1-2 సీట్లకు. కానీ మిగతా అంతా కూడా కలిస్తే ప్రధానంగా ఇదే. హైదరాబాద్ ఎలక్షన్ లెవెల్కి ఎంఐఎం కూడా మొత్తం మీద రాష్ట్రం అంతా కూడా 10 సీట్లకి పోటీ చేస్తుంది. ఇట్లా చూసుకుంటే ఈ 3 పార్టీల మధ్యాహ్న 3 ముక్కలాట నడుస్తుంది. మా వర్గం చెప్పాలంటే హోరాహోరీ పోరే అంటుంది. ఇంకా హోరాహోరీ పోరే అంటున్నానంటే 3 పార్టీల నుంచి టికెట్లు ఆశించిన వాళ్ళు, భంగపడ్డ వాళ్ళు ఇంకా బరిలో ఉన్నారు. నిన్న మధ్యాహ్నానికి 3 గంటలకు ఉపసంహరణ పూర్తయింది. కానీ ఇంకా చాలా మంది రెబల్స్ అట్లాగే ఉన్నారు. కాకపోతే ఏం చేస్తారంటే అందులోనే ఉండి ఆ బ్యాలెట్ పేపర్ మీద పేరు వస్తుంది, కానీ మా వాడికి మద్దతు చేయండి అని చెప్పి వాళ్ళు ప్రచారం పెద్దగా చేయకుండా ఉంటారు. అంటే ఇవాళ రేపు ఇంకా ప్రయత్నాలు జరుగుతుంటాయి, కానీ వాళ్ళకి అట్లాగే బ్యాలెట్ పేపర్ మీద పేరు వచ్చేస్తుంది వాళ్ళకి. అట్లా చూసుకుంటే మనకు ఈ మొత్తంలో 12,000 చిల్లర అంటే మన వార్డు మెంబర్లు అన్ని కలుపుకుంటే, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలుపుకుంటే 1:4 అట్లా వచ్చే అవకాశం ఉంది. అన్ని కలుపుకుంటే 12,000 చిల్లర ఉన్నారు కనుక 1:4 లేకుండా 5 అవకాశం ఉన్నది. కనుక ఈ మొత్తం ఎన్నికలు సరిగ్గా ఈ వాటి నుంచి వారం రోజులు పూర్తి అయిపోతాయి. 7 రోజులు మాత్రమే మధ్యాహ్నం ఉన్నది. వాళ్ళు 4 నుంచి 19 దాకా ప్రచారం, 9 నాడు సాయంత్రానికి ప్రచారం సమాప్తం అవుతుంది. 10 విడిచిపెట్టి 11 నాడు ఎలక్షన్. అంటే మధ్యలో 5 రోజులు మాత్రం మిగిలింది. ఇప్పటికే గ్రామాలలో చూస్తున్నామా, చాలా వరకు అంటే పట్టణాల్లో చూస్తుంటే మీకు పెద్ద ఎత్తున మద్యము అట్లాగే మాంసం వేరులై పారుతుంది. డబ్బుల పంపిణీకి మొదలు కాలేదు. చాలా విస్తరణ అనిపిస్తుంది. నిన్న పొద్దున కొన్ని పట్టణాల నుంచి నాకు వార్తలు వస్తుంటే, సార్ మేము పొద్దున లేచే కల్లా మా ఇంటి ముందు 1 కిలో మటను, కిలో చికెను, లేకుంటే బాటిల్ వాటరు అలా హోటల్ ఉన్న దాన్ని బట్టి వాటర్ నుంచి ఫుల్ బాటిల్ వరకు పెట్టిపోయింది సార్. ఈ రోజు ఇదే పని 5 రోజులు మాత్రం జరుగుతుంది, తర్వాత మేమే కొనుక్కొని తాగాలి కదా అనే మాట వచ్చింది. అంటే ఇవాళ వీళ్ళు మాత్రమే చెడిపోయినట్టు వీళ్ళు మధ్య తరగతి వాళ్ళే కాదు. నిన్న కాక మొన్న మాకు భారత స్టేషన్ ఎలక్షన్స్ అయింది. సరిగ్గా అదేనమ్మా. మీరు ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్తున్నానో, భారత స్టేషన్ ఎలక్షన్స్ అడ్వకేట్స్ భారత స్టేషన్ ఎలక్షన్లలో కూడా సరిగ్గా ఇదే సీను. ఇంటి ముందట అంటే డైరెక్ట్ గా తీసుకోరు కనుక పెట్టుకోవడం. కొందరు ఏం చేశారు, పొద్దున్న లేవగానే దర్శనమే కానీ లోపల తీసుకొచ్చి సంతోషంగా పెట్టుకున్నారు. ఎవరు ఇచ్చిండో తెలియదు, ఎవరు ఇచ్చిండో తెలియదు, మొత్తం మీద ఇచ్చారు. దానికి ఒక చీటీ ఉంటది కదా, అది జింపేసి పక్కన పెట్టారు. అది సంగతి. అంటే ఎవరు చెడిపోలేదంటే పేద ప్రజలను అవమానిస్తున్నాం, కానీ పేద ప్రజలు పెద్ద ఏం లేదు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతాం అన్నట్టు మేము తీసుకుంటామా అనే ఆత్మగౌరవం నశించింది అంటున్నాం. వచ్చిన దానికి చచ్చిన దానికి వచ్చిందే లెక్క చూద్దాం అనుకుంటున్నారు. అందుకని ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ 5-6 రోజుల్లో మద్యము అట్లాగే డబ్బు విచ్చలవిడి సాగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అన్నిటికంటే ఈ ఎవరైతే నిన్నటిదాకా పార్టీ జెండా మోసినారో ఇప్పుడు కూడా మళ్ళీ మోస్తారు వాళ్ళే. పాపం వాళ్ళు ఎవ్వరికి 150 మందికి టికెట్ రాలేదు. ఎందుకు రాలేదంటే సామాజిక వర్గము, రెండోదేమో డబ్బు. ఇవి రెండే బాగా ప్రాధాన్యత వహిస్తున్నారు. సామాజిక వర్గం అంటే రిజర్వేషన్ నుంచి వాళ్ళే చేస్తారు, కానీ డబ్బు లేకుండా అదే సామాజిక వర్గానికి చెంది కూడా వాళ్ళు పార్టీ జెండాలు మోసి తనులకు, వృద్ధులకు, పోలీస్ కేసులకు పాల్పడ్డ వాళ్ళు కూడా అవి వాళ్ళకి టికెట్లు రాకుండా, బీఫారాలు రాకుండా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ చెప్పుకొస్తాను. నిన్ననే చూసాం కదా మనం, జీవన్ రెడ్డి గారు ఇది ప్రధానంగా సీనియర్ లీడర్. ఆయన 2 సార్లు కేసీఆర్ గారితో పోటీ పడ్డారు ఎంపీగా. ఓడిపోయినా సరే కేసీఆర్ తో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడే వాళ్ళు ఉండాలని పెట్టుకున్నారు, చేసుకున్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ కట్టరు. కాంగ్రెస్ ఆయన నా శవం మీద కాంగ్రెస్ గండవా కప్పుకొని పోతానంటున్నాడు. అటువంటి అక్కడ కూడా ఫిరాయింపుదారైన సంజయ్ వర్గానికే మొత్తం 40 అంటే 26 వాళ్ళకి 20,000 కానీ చిరసంగం పంచి ఈ రకంగా చేస్తే కష్టం కదా. అందుకని నిన్న మొన్న కొన్ని సీన్లు కూడా జరిగినాయి. మాకు టికెట్ రాలేదని చెప్పి ఉరి వేసుకునే ప్రయత్నం కూడా చేశారు, కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేశారు. ఆ కార్యకర్తలు నా విన్నతి ఏంటంటే, వాళ్ళు బాగానే ఉంటారు, పైన ఉన్న వాళ్ళు
మీరు ఆ ప్రాణాలు త్యాగం చేసుకోకుండా అవసరంగా పల్లెకి మోసే బోయిలలాగా ఎన్ని రోజులు ఉంటాం, మేమే శాసిస్తాం అనేది వల్ల స్థానిక ప్రభుత్వాల్లో గెలవండి. ఎవరు గెలిచినా వాళ్ళు పై స్థాయికి ఇంకా రావాలని, రాజకీయాల్లో ముందుకు పోయాలంటే అరంగేట్రం ఇక్కడి నుంచే కావాలి. ముఖ్యంగా చాలా మంది స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన వాడు ఉన్నారు. ఒక చిత్తరంజన్ దాస్ కలకత్తా మేయర్‌గా చేశారు. ఒక సుభాష్ చంద్రబోస్ కలకత్తా మేయర్‌గా చేశారు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మనకు లాల్ బహదూర్ శాస్త్రి, అంతెందుకు మన వాళ్ళల్లో మన పివి నరసింహారావు, అంతకుముందే చూసుకుంటే మనకు ప్రకాశ పంతులు గారు, ఇట్లాగే జలగం వెంకటరావు గారు, ఇట్లాంటి వాళ్ళందరూ స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన వాళ్ళే. స్థానిక ప్రభుత్వాలలో గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. ఎందుకంటే అక్కడ ఉన్నంత పోటీ ఇంకెక్కడ ఉండదు. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలు అనేటి డబ్బులుండి తిరిగితే పార్టీ గుర్తుతోనే దేన్నో గెలిచేస్తారు. కానీ ఇక్కడ స్థానికంగా మాకు ఎవరు పని చేస్తారు, ఎవరుంటారు అని చూస్తారు కనుక జాగ్రత్తగా మెలగండి. స్థానిక ప్రభుత్వాల సాధికారత కోసం ప్రయత్నం చేయడానికి మన అభ్యర్థులతో విజ్ఞప్తి చేద్దాం. మేనిఫెస్టోలు కూడా లోకల్ మేనిఫెస్టోలు విడుదల చేయాలని కూడా నేను మేము చేస్తున్నాం కూడా 2-3 చోట్ల మేము ఎలక్షన్ వాచ్ లో మేము లోకల్ మేనిఫెస్టోలు మన ఊరికి ఏం కావాలో చెప్పండి, మన పట్టణానికి ఏం కావాలో చెప్పండి, మన నగరానికి ఏం కావాలో చెప్పండి తప్ప మోడీ గురించో, రాహుల్ గాంధీ గురించో, రేవంత్ రెడ్డి గురించో, కేసీఆర్ గురించో, బీజేపీ గురించో ఇవి కాదు మీరు మాట్లాడేది. వద్దు. నేనంటే రాష్ట్ర రాజకీయాలు వాళ్ళు చూసుకుంటాను. మన దగ్గర ఏదైతే జరుగుతుందో ఎన్నికల్లో మన పట్టణంలో మంచినీళ్ళు కావాలి, మరుగుదొడ్లు కావాలి, మనకు సరైన విధంగా పరిశుభ్రత ఉండాలి, వీధి లైట్లు వెలగాలి. ఇవి కదా మనకు కావాల్సింది. వీటి గురించి మాట్లాడినట్టు మనకు ఓ కమ్యూనిటీ హాల్ కావాలి, కోరికలు ఉంటాయి చాలు. ప్రాథమికంగా ఈ 4 రోటీ కప్పుడా మకానట్లు ప్రాథమిక అవసరాలు కొన్ని గ్రామాలు, పట్టణాల్లో ఉంటాయి. ఈ పట్టణాల అవసరాలు నేను తీరుస్తా, ఈ పట్టణాల అవసరాలు నేను చేయగలుగుతా అని చెప్పాలంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదు. కనుక డబ్బు లేనిది ఏ పని కాదు. కనుక స్థానిక ప్రభుత్వాలకు సాధికారత కావాలి. 2 విషయాలు, ఒకటేమో అధికారులు కావాలి, రెండోదేమో డబ్బులు కావాలి. ఈ డబ్బుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలి. ఇదిగా చేయాల్సింది వాళ్ళు. ఇదంతా విడిచిపెట్టి ఎవరి పార్టీ గురించి వాడు డబ్బా కొట్టుకొని మా మోడీ అంటే, మా రాహుల్ గాంధీ అంటే, మా రేవంత్ రెడ్డి అంటే, మా కేసీఆర్ అంటే ఏం లాభం అంటున్నాను. దీనివల్ల ఒరిగేది లేదు, పోయేది లేదు. మీరు పార్టీ గుర్తుల మీద పోటీ చేస్తూ గెలుస్తున్నారు కనుక మీరు మీ విధానాలు అట్లా మీ పార్టీ అధినాయకులు కానీ, మీ పార్టీ అధిష్టానం కానీ వీటి కట్టుబడి ఉండమని మీరు కోరండి అంటున్నా. తండ్రి మీద తల్లి మీద కోపం వస్తే అలుగుతామా లేదా? మనం కూడా మన పైన ఉన్న ప్రభుత్వాల మీద గట్టిగా మనం అలక చూపించాలి. అవసరమైతే మొండితనం చేయాలి. మాకు నిధులు ఇస్తారా లేరా అడగాలి. అది చేయాల్సిన పనే కానీ ఇంకోటి ఏం లేదు. ఈ 3 పార్టీల మధ్యన పోటీ ఉంటది. బీజేపీ స్పైరర్ పార్టీగా ఉంటుందా, లేకపోతే అంటే స్పైరర్ పార్టీ అంటే వాళ్ళు నష్టపోవడం కాదు, కొన్నిసార్లు ఒకరినొకరు ఓడించుకునే ప్రయత్నం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఏడ్చుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు పరోక్ష ఎన్నికల్లో కౌన్సిలర్లు వీటిలలో ఖచ్చితంగా 3 పార్టీలు దాదాపుగా గెలుస్తాయి. కానీ ఏదైతే మన చైర్మన్ ఎన్నికలు మాత్రం చైర్పర్సన్ ఎన్నిక, చైర్మన్ అనవద్దు మనం, ఎందుకంటే లేడీస్ ఉంటారు కనుక చైర్పర్సన్. మళ్ళీ అట్లాగే మనకు మేయర్ ఎన్నికల్లో చూసుకుంటే రేపు పొద్దున కోఆప్షన్ మెంబర్లకు అవకాశం ఉంటుంది కనుక ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలు అంటే రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ సభ్యుడు ఎక్కడైనా ఓటేయచ్చు రాష్ట్రంలో. ఏదైనా ఒకటి మున్సిపాలిటీ కానీ మన కార్పొరేషన్ ఎన్నుకోండి. అలాగే లోక్సభ సభ్యుడు తన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఏదైనా మున్సిపాలిటీలో వేయచ్చు, ఎమ్మెల్యే తన కాన్స్టిట్యూన్సీలో ఉన్నదాన్ని వేయచ్చు. ఎమ్మెల్సీ అంటే ఆ జిల్లాలో ఏ జిల్లా నుంచి ఎన్నికయ్యాడు ఆ జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీల ఉమ్మడి జిల్లాలు అది కూడా పనికి వస్తుంది. కనుక ఈ 4 ఓట్లు కీలకమైన ఒక్కొక్క దగ్గర. కానీ 4 ఓట్లు ఒకే చోట వేసుకోవచ్చు వాళ్ళు, లేదు వేరు వేరు మున్సిపాలిటీలో తక్కువ పడ్డ కాడేయచ్చు. కనుక అంతిమంగా పరోక్ష ఎన్నికలు కనుక దుర్మార్గం ఏంటంటే ఏదో మనకు ఎంతమంది గెలిచినా ఒక 4-3 యాడ్ చేసుకొని వీళ్ళకు కూడా ఓటాకుంటది కనుక కోఆప్షన్ మెంబర్లతోనే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి అంటే అధికార పార్టీ ఎవరుంటే వాడు. అంతకుముందు కూడా బీఆర్ఎస్ కు ఉండే అడ్వాంటేజ్ ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నాడు అనుకుంటా. చూద్దాం ఏంటో. రాక మహబూబ్ నగర్ లో బీజేపీ శ్రేణులతో భేటీ, పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారి రాష్ట్రానికి మున్సిపల్ ఎన్నికల వేళ పర్యటనకు ప్రాధాన్యం, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం. రామచంద్రరావు బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల సమితి, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అది రేస్లోనే లేదు. కరీంనగర్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తా, మున్సిపల్ ప్రచారంలో రండి. ప్రచారంలో బండి సంజయ్ వ్యాఖ్యలు బట్టి అంటే ప్రచారం ఆల్రెడీ బీజేపీ అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఇప్పటి నుంచే చక్రాలు అంటే పావులు కలుపుతున్న వేళ సో ఈ వ్యాఖ్యలు చేస్తారు, ఏం చూడాలంటారు? సరే, ఆత్మవిశ్వాసం ఉండాలి, అతి విశ్వాసం పనికి రాదు. ఏమంటున్నానంటే ఏం గెలుస్తామని చెప్పకుండా మేము ఓడిపోతామని చెప్తారు ఎవరైనా. కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీకి గ్రామాల కంటే పట్టణాలు బలం ఉంది. అది కాదు నేను వాస్తవం. ఖచ్చితంగా 3వ పార్టీగా 2వ పార్టీగా కొన్ని చోట్ల 2వ స్థానంలో, కొంచెం మొదటి స్థానం, కొంచెం 3వ స్థానం, ఈ 1, 2, 3కే పోటీ ఇదంతా కూడా. కానీ ఈ 1, 2, 3 పోటీలో ఎవరు ముందుకుంటారు, ఎవరు వెనుకుంటారంటే ఎలక్షన్లో ఎప్పుడు కూడా
ఆ ఒక పార్టీ ఎక్కువ ఓటు తీసుకునే దాన్ని బట్టి ఎదుటివాడిని ఓటమి గెలుపుని శాసిస్తారు. ఒకరి మైనస్ అయితే ఒక ప్లస్ అవుతుంది. కనుక ఈ పార్టీ ఖచ్చితంగా పోలీస్ పార్టీలో నిలుస్తుంది. చాలా వరకు పోటీ చేస్తుంది. అన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లో పోటీ చేస్తుంది. ఎక్కడో ఒకటో చోట తప్ప బీజేపీ అన్ని చోట్ల పోటీ చేస్తున్నది. వాళ్ళ గెలుపోవటంను ప్రజలు నిర్ణయిస్తారు, మనం కాదు కదా. వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే. కానీ నితిన్ నబీన్ ఇప్పుడు మళ్ళీ ఈ ఈ రంగంలో మొట్టమొదటిసారి ఎన్నికలు తీస్తున్నా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అధ్యక్షుడు అయినప్పటికీ ఏ ఎన్నికలు ఎదుర్కోలేదు. మరి పెద్ద నాయకులు తీసుకొచ్చే అవసరం అనేది ఒకటి మాట అనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో వాళ్ళకి విడిచిపెట్టాలి. స్థానిక నాయకులు విడిచిపెట్టినప్పుడు బాగుంటది. కానీ ఎప్పుడైతే పార్టీ పరంగా ఎన్నికలు మొదలైనవి అప్పటి నుంచి నాశనం అయిపోయింది. ఎందుకంటే పార్టీ పరంగా కాకముందు బాగా బ్రహ్మాండంగా ఉండే. ఎంపీటీసీకి జెడ్పీటీసీ కూడా పార్టీ పెట్టడం సమస్య వస్తుంది. ఇంకోటి ప్రత్యక్ష ఎన్నికలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే, పరోక్ష ఎన్నికలని సమస్య వస్తుంది. ఎన్టీ రామారావు గారి కన్నా ముందు అంజయ్ గారు ఫస్ట్ టైం సమితి ప్రెసిడెంట్ ప్రత్యక్ష ఎన్నిక పెట్టింది. అది ఏమైందంటే సర్పంచులు వేరుగా ఉండేవాడు. ఆ ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ మధ్యన అంచెలు లేకుండా, ఈ మధ్యన ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ విధానం లేకుండా డైరెక్ట్ సమితి పైన ఉండేవాళ్ళు. వాళ్ళు పరోక్షంగా జిల్లా పరిషత్ నడుపుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు దాన్ని ఇంకా మార్చి జిల్లా పరిషత్ కూడా మండలాలు ఏర్పడిన తర్వాత మండలాలకు జిల్లా పరిషత్ ప్రత్యక్షలు పెట్టాడు. అది చాలా మంది ఒక పేదలు లేకపోతే పెద్దలు డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఎన్నికయ్యారు. నా మిత్రులు చాలా మంది అప్పుడు అడ్వకేట్లు మిత్రులు కూడా ఒక ఉమ్మడి జిల్లాలో గుంటూరు లాంటిది అయితే 4 పార్లమెంట్ సీట్ల పరిధిలో ఉంటుంది. అటువంటి దాన్ని కూడా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టి చేసినారు. ప్రత్యక్ష ఎన్నికలే ప్రమాదం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏ దొడ్లో అయినా మాదే దొడ అనుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి పరోక్ష ఎన్నికల మీద ఆధారపడుతున్నారు. అంటే ప్రజాబలం కంటే పరోక్షంగా ఎన్నికల బలమే అధికార పార్టీ చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది అందరూ కూడా అదే పాటిస్తున్నారు. మొన్నటిదాకా ఈ 10 ఏళ్లలో కేసీఆర్ చేసింది అది, ఇప్పుడు 2 ఏళ్లలో మన రేవంత్ రెడ్డి చేసింది అది. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎక్కువ ప్రత్యక్ష ఎన్నికలే నిదర్శనం మంచిది. కానీ అది పాటించకుండా మొత్తం దొడ్డిదారిని ఎన్నికయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు సొంత అంతగానే బీజేపీకి కొంత అవకాశాలు పెరుగుతాయి ఈసారి అని అనుకుంటున్నాను. ఇక మరొక అంశం అయితే చూద్దాం. బయోఫార్మా శక్తితో హైదరాబాద్కు మేలు. జాతీయ రహదారి ప్రాజెక్టులోని 42,000 కోట్లు తెలంగాణకు సముచిత నిధులు దక్కాయి. మెడికల్ టూరిజం హబ్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా బడ్జెట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయని, కానీ ఈసారి కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమం కోసం వికసిత భారత్ లక్ష్యంగా రూపుదిద్దుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రధాని తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారని, జాతీయ రహదారి ప్రాజెక్టుల్లోనే 42,000 కోట్లు దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. సో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చంటారంటే, ప్రజెంట్ ఇప్పుడు కేంద్రంలో తెలంగాణకి సముచిత స్థానమే ఇవ్వడం జరిగింది అంటున్నారు. కాబట్టి పద్మ గారు మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మీ వెనుకున్న పేపర్ నాకు కనపడుతుంది, నా వెనుకున్న బ్యాక్గ్రౌండ్ మీకు కనపడుతుంది. అట్లానే చూసే దృక్పథం చూసుకుంటే ఓవరాల్ గా బడ్జెట్ చాలా బాగుందని అన్నీ మాట్లాడుకున్నది వచ్చినప్పుడు బాగా బ్రహ్మాండంగా ఉన్నది. దేశవ్యాప్తంగా చూస్తే అంటే ఉచితాలు లేవు, లేకపోతే దాని ప్రత్యేకంగా వ్యక్తుల ప్రయోజనాలు లేవు, దాంతో పాటు ఎన్నికల బడ్జెట్ అస్సలు కాదు. ఇట్లాంటి వాటిలో ఆప్షన్ ఓవరాల్ గా చూస్తే. కానీ ఎక్కడికైతే అంటే అందులో ఉండదంటున్నారు, కానీ మెట్రో అందులో ఉండదు అట్లా అంటున్నారు. కానీ గతంలో మరి ప్రత్యేకించి మెట్రోకి పలానా మెట్రో, ఢిల్లీ మెట్రోకి ఇంత వచ్చాం, ఎలక్షన్ ఎక్కడ వస్తే అక్కడ ఆ మెట్రోలకు కేటాయించే సందర్భాలు ఉన్నాయి కదా. ఈ జాతీయ రహదారులు హై స్పీడ్ కారిడార్లు చెప్తున్నారు వీళ్ళిద్దరు. ఏమంటే నా కిషన్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే, హై స్పీడ్ రహదారులు కేవలం హైదరాబాద్ కోసం రాలే. దక్షిణ భారతదేశానికి కిందికి పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ మీదకి పోకుండా అవకాశం లేదు. అది కేరళకు పోయినా, విజయవాడ పోవాలన్నా, చెన్నై పోవాలన్నా, అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, అట్లాగే మనకు ఆంధ్రప్రదేశ్ 4 చోట్ల పోవాలంటే పైనుంచి వచ్చే పైప్ లైన్ ఎక్కడి నుంచి ఉన్నది, ఇక్కడనే ఉన్నది. మంచిర్యాల దాటితే అక్కడెక్కడ పోతాయి. అందుకని మేము వద్దన్న భౌగోళికంగా తెలంగాణ ఉన్న పరిస్థితులలో మీరన్న జాతీయ రహదారులు వస్తాయి, మీరన్న రైల్వే కారిడార్లు వస్తాయి అంటారు. ఇవి కాకుండా ఏమిటి అని సమస్య. రీజనల్ రింగ్ రోడ్ సంగతి ఏంటి, మెట్రో సంగతి ఏంటి, అట్లాగే హైదరాబాద్ డెవలప్మెంట్ లో కొంత స్ట్రాటజిక్ మన రోడ్స్ కానీ వీటి గురించి ఎక్కడ ఉన్నది ప్రస్తావన అంటున్నాను నేను. అంటే నవోదయ విద్యాలయాలు ఇచ్చారు అంటున్నాడు, చిన్నది ఒక గులకరాయి లాంటి. అన్ని జిల్లాలు అయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల అయింది కదా, 2 చోట్ల అడుగుతున్నాం కదా, నవోదయ విద్యాలయాలు ఇస్తానికి ఏమైంది మీకు అంటున్నాడు. అందుకని సమర్థించుకోవడానికి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు అంటే 2 మంత్రులు 8 మంది పార్లమెంట్ సభ్యులుండి తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణకు పెద్దగా తగ్గింది లేదు, ఆంధ్రప్రదేశ్ పెద్దగా వచ్చింది లేదు. అందుకని లోకేష్ గారు నేను రాత్రి వెళ్ళారు కదా, వెళ్ళి ఇప్పుడు మా సంగతి ఏంటి, అమరావతి సంగతి ఏంటి, లేకపోతే పోలవరం సంగతి ఏంది, మిగతా నిధులు విడుదల చేస్తారా లేదా, అమరావతికి అప్పుడే తెచ్చుకోవాలన్నా, మీరు ఏమైనా ఇస్తారా అని వెళ్ళారు కదా.
అందుకని నేను ఏమంటున్నానంటే మరి చూపించేది బడ్జెట్లో గత చూపించారు కదా, ఆంధ్రప్రదేశ్కి ఏమో ఏదో జరుగుతుంది ఒరుగుతుందని ప్రచారం ఎక్కువ, నా అసలు తక్కువ. తెలంగాణకు ఏమి జరుగుతులేదు, ప్రచారం అంతే జరుగుతుంది అంతే. ఈ రెండు విషయాలు చూస్తే కిషన్ రెడ్డి గారు తనంతరం సమర్థించుకోవడానికి జాతీయ రహదారుల గురించి మాట్లాడుతున్నారు. వద్దన్న జాతీయ రహదారులు మన రాష్ట్రం మీద పోతాయి. దానికి స్వర్ణ చతుర్భుజంలో పోతే రెండో దేశంలో కన్యాకుమారి కాశ్మీర్ దాకా మనకు జాతీయ రహదారి ఉన్నది. కర్నూలు నుంచి మొదలుకొని తెలంగాణలో ఆదిలాబాద్ దాకా పోతూనే ఉంటది. వద్దన్న ఏమంటా అంటే ఇవన్నిటి గురించి మాట్లాడు. ప్రత్యేకంగా నేను చెప్పిన 5-6 ఉన్నాయి కదా, ఈ 5-6 గురించి ఏమన్నా మాట్లాడినా ఎక్కడైనా ప్రసక్తి ఉందా అనేది కావాలి కదా అంటారు. బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా గ్యారెంటీ. దాన్ని సమర్థించుకోవడానికి వేరే రాష్ట్రాలకు పోయేది అంటే గాలికి పోయే పేలంపేటి కృష్ణార్పణం అని చెప్తున్నాను. అంతకంటే రైట్. ఇంకా ఏపీ అంశాలకైతే వద్దాం. ఏపీ అంశాలు మనం చూసుకున్నట్లయితే కనుక సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింఘాల్ కల్తీ పాపం వేరేదే. బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ, వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ వెల్లడి. వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో తీతిదే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏఈఓ ధర్మారెడ్డితో పాటు కొనుగోలు కమిటీలోని సభ్యులందరినీ నేరస్తులుగానే ప్రభుత్వం పరిగణిస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. రాజకీయాలకు అతీతంగా దోషుల్ని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం CFTRI నివేదికనైతే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లుగా కూడా ప్రాథమికంగా తెలుస్తోంది. అయినా చర్యలు తీసుకోకపోవడాన్ని నేరంగా చూస్తున్నాం. ఈ విషయాలను CBI సిట్ పరిగణలోకి తీసుకుందా లేదా వారిని నేరస్తులుగా పరిగణిస్తారా లేదా అనేది ఛార్జ్ షీట్ చూస్తే గానీ తెలియదు. ఒకవేళ పరిగణించకపోతే వారిని కూడా చేర్చాలని కోరుతాం. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ నెయ్యి కల్తీ చూసుకుంటే ఎంత నవ్వొస్తుందంటే నిజం మిథ్య, పానగాని మిథ్య. చివరికి ఏమైంది, జంతువులకు కాలువలేదని రిపోర్ట్ వచ్చిందా రాలేదా? ఎందుకు ఇంత భక్తుల మానవభావం దెబ్బతీసిన వీళ్ళు? వాళ్ళ రాజకీయం కోసం మొత్తం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేస్తున్నారు. అపవిత్రం అది ఇదొక్కటే కాదు. పరకామణ కేసులో చిన్న దొంగతనం క్షమించినా విడిచిపెట్టామంటారు. ఏదో లిక్కర్ బాటిల్ దొరికినా ఇంకెవరు వేస్తారు, ఇంకెవరు పట్టుకుంటారు. చూస్తున్నాం కదా. అట్లా చూసుకుంటే ప్రతిదీ నైవేద్యాల విషయం, కైంకర్యాల విషయంలో కూడా ఎంత మోసం జరుగుతుందో చూస్తున్నాము. ఆఖరికి సివిల్ కాంట్రాక్టర్లు ఆడెట్లా పడుతుంది, సత్రాలు కొలగొట్టడం ఇక్కడికి వస్తాను. ఇందులో నేను ప్రధానంగా 3 ప్రశ్నలు వేస్తున్నాను. ఒకటి, 2018లో మనకి టెండర్లు ఖరారైంది. అప్పుడు ఎవరున్నారు? ప్రభుత్వం, మన కుటుంబ ప్రభుత్వం ఉంది కాదు. మేము వచ్చి కొత్తగా రాగానే 2 నెలలకి ఎవరి ప్రభుత్వం వచ్చింది కావచ్చు, 3 నెలలకు 2 నెలలకు వచ్చింది. వచ్చిన తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు నడిపారు కదా. 5 ఏళ్ల తర్వాత మీరు పట్టుకుంది ఎప్పుడు? మీరు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రెండోసారి ప్రభుత్వానికి వచ్చినాక కూటమి ప్రభుత్వం అప్పుడు 6 నెలల తర్వాత పట్టుకుంది. మీరు వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత అదే 6 నెలల వరకు అదే సప్లై అయింది కదా. ముఖ్యమంత్రులు, మంత్రులు, లేకపోతే ఇతర పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ట్యాంకర్లకి ఎట్లా కావాలి కట్టు పట్టుకుని కావాలి వాచ్మెన్ ఉద్యోగం చేయరు. అక్కడ అవినీతి జరిగితే మనకు అక్కడ బోర్డు బాధ్యత అంతవరకు చేసుకుంటే మంచిగా. అనవసరంగా మాజీ ముఖ్యమంత్రి బదిలీ చేయడానికి వీళ్ళ బదిలీ వాళ్ళు చేస్తే చివరికి ఏమైంది? మీరు సనాతన ధర్మం అన్నారు, బొట్లు పెట్టారు, మెట్లు ఎక్కారు, అన్ని చేశారు కదా. చివరికి జంతువుల కొవ్వు, పంది కొవ్వు కూడా కలిసిందని చెప్పారు. ఇంత దుర్మార్గం మాటలు మాట్లాడకుండా ఆధారం లేకుండా మాట్లాడే తప్పు కదా. చివరికి ఏమైంది? ఇప్పుడు ఎలాంటి జంతువులకో అసలు నెయ్యే కాదు అని కాదు. అందుకని అన్నా నేను ఇప్పుడు నేతి బీరులో నెయ్యి ఎంత అంటే మన తిరుమల లడ్డూలో ఉన్నంత. నేను ఒక ఆర్టికల్ రాశాను, తిరుమల లడ్డూలో ఎంత నెయ్యి ఉందో నేతి బీరులో కూడా అంతే నెయ్యి, అంతే కదా. అందుకని ఏమంటున్నాను అంటే ఆఖరికి ఏమైంది, అందులో క్లియర్ గా మీరేసిన సిట్టు మీద సుప్రీంకోర్టు కొట్టేసిన కమిటీ స్పష్టంగా చెప్పింది కదా, ఇందులో నెయ్యే కాదు, ఇది అన్ని రసాయనాలు కలిపి నెయ్యిగా తయారు చేసిండ్రు, అంత వాసన కోసం ఇది ఫలానా ఏ పదార్థాలు కలిసి చెప్పిండ్రు. ఇప్పుడు మీరు ఏమంటారు? ఏదైతే ఈ నెయ్యిలో కల్తీ కాదు, కల్తీ అసలు నెయ్యి లేకపోయినా కల్తీ ఎక్కడే అంటారు. నెయ్యే కాదు అది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు 400 రూపాయలకు నువ్వుల నూనె కూడా వస్తుందా అని పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేస్తారు. కరెక్టే కాదు. మరి ఇప్పుడెంత కొంటున్నారు మీరు? 460 500 రూపాయలు కదా, రేటు పెంచలే. అప్పుడు ఎంత కొన్నారు? ఆల్మోస్ట్ 10-20 ఎక్కువ మీరు కొంటున్నారు. అటువంటి అప్పుడు ఇప్పుడు కూడా ఈ 460 రూపాయలకు నువ్వుల నూనె వస్తుందా అంటున్నాను. మరి ఏ రేట్లు వస్తుంది? ఎవరు తక్కువ టెండర్ ఇస్తే వాళ్ళు తీసుకుంటామంటారు. తక్కువ టెండర్ కాదు, ఇక్కడ నాణ్యత ప్రమాణాలు ఉంటేనే ఆ టెండర్కి అంగీకరించాలి. దాన్ని సప్లై చేయకపోతే టెండర్ క్యాన్సిల్ చేయాలి. మరి వీళ్ళు చేస్తున్న పని అదే కదా. నేను స్పష్టంగా ఈ కుటుంబ ప్రభుత్వం అడుగుతుంది ఏంటంటే గతంలో పొరపాటు జరగలేదు, అట్లేదు జరిగింది. ఆ తప్పు జరిగింది కనుకనే వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తున్నారు, లేకపోతే జైలు పోతున్నారు. ఇవన్నీ అనిల్ సింఘాల్ గారు సస్పెండ్ చేయబడతారా, లేకపోతే గ్రూప్ లైన్ పెడతారా తర్వాత సంగతి. కానీ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన దానికి 2 పార్టీలు క్షమాపణ చెప్పాలంట. ఇటు పక్క కూటమి ప్రభుత్వం, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకటి రైట్.
రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుందని నేను ఆరోపిస్తున్నాను. ఇప్పుడు కూడా అదే నెయ్యి 400 రూపాయలు కొంటున్నారు. ఈ 400 రూపాయలకు నెయ్యి వస్తుందా? ఇదే హెరిటేజ్ కానీ అమూల్ కానీ, నేను హెరిటేజ్ ఎందుకంటున్నానంటే వాడు కూడా అమ్మేది ఉంది కదా, ప్రభుత్వం ఉన్నారు కదా. నేనేమంటానంటే ఏ నెయ్యి అయినా సరే నాకు 500 రూపాయల నెయ్యి లోపల చూపించండి అంటున్నా. వాళ్ళకి ఎంఆర్పి రేట్ ఎంత ఉంటే చూడు, 900, 1000 రూపాయలు, 1200, ఇంకేందనట. ఇది మన ఆర్గానిక్ నెయ్యి అట 3000 అట, 6000 అట. కనుక సమస్య లేదు. మామూలుగా నెయ్యి మనం కొనుక్కుంటే, మనం చేసుకుంటే ఇంట్లో పాడి ఉంటే చేసుకుంటాం కదా అట్లా. అందుకని దీన్ని సమూలంగా మార్చకుండా మీరు ఒకరి మీద ఆరోపణ చేసుకుంటే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ అధికారులకు వచ్చి వీళ్ళ మీద విచారణ వేస్తారు. అంటే ఏం లేదు, అంటే తిరుమల తిరుపతి పవిత్రత భంగం కలిగిస్తూనే ఉంటా. మనం తినే లడ్డు నెయ్యితో తయారు కాదని తెలిసింది, నెయ్యి కాదని తెలిసింది. ఇప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి, ఎవరెవరికి చేయాలి? కనుక పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేయాలి. గోవులను పెంచుతారా, లేకపోతే పాడి పరిశ్రమ మంచిగా ఉన్న దగ్గర గవర్నమెంట్ ఉన్నాయి కదా. తెలంగాణ డైరీ, మనకు మునకనూరు డైరీ ఒక మన వినతిపత్రం పంపింది, అయ్యా మేం చేస్తామని. సహకార రంగంలో డైరీలు ఉన్నాయి కదా, వాటితో చేయించుకోండి. ఇవాళ తెలంగాణ మీద మునకనూరు కానీ కరీంనగర్ డైరీ రెడీ ఉన్నారు మీకు నెయ్యి సప్లై చేయడానికి సరైన విధంగా సరైన ప్రమాణాలతో. ఎందుకు చేయరు? అప్పుడు మీరు హెరిటేజ్ చేస్తే మీ పార్టీ, లేకుండా ఇంకోటి చేస్తే మీకు అని అంటారు కదా. పక్క తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నది కదా. ఇదేం చెప్పి 2 డైరీలలో ఏదో సెలెక్ట్ చేయండి, చేసి బ్రహ్మాండంగా వాడు ఏమైనా తప్పు చేస్తే సహకార రంగంలో ఉంది కనుక అందరికి బాధ్యత వహిస్తారు. వాడు ప్రైవేట్ రంగం ఉన్నవాడికి అట్లుండదు. అందుకని దీనికి ఎంత పొడిగిస్తే అంత తప్పు అంటున్నాను. నేను ఏం చెప్తున్నానంటే, ఓ సినిమా డైలాగ్ ఉంటున్నది, ఏబిఎస్ ఉంటాడు, నా భార్య అనుకోని మీ భార్యను కౌరించుకున్నానండి చీర కట్టుకుంటే అంటే అని అంతటి చెప్తుంటాడు. ఇదే ఉన్నది, నెయ్యి మీద అన్ని పార్టీలు బదనాం చేస్తున్నాయి. మీ రాజకీయ కక్షలకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అట్లాగే దేవుడిని బదనాం చేయకండి అంటున్నాడు. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. భగీరథ యత్నం చివరి దశలో పోలవరం సవాళ్లను అధిగమించి వేగంగా ప్రాజెక్టుల పనులు పూర్తి కావచ్చిన డయాఫ్రమ్ వాల్, ఇప్పటికే బట్రస్ డ్యాం పూర్తి, సిపేజీ సమస్య పరిష్కారంతో వరద రోజుల్లోనూ ఆగని పనులు, ప్రధాన డ్యాం పూర్తి చేసే పనులు ప్రారంభం, కుడి ఎడమ కాలువల అనుసంధానం వేగవంతం, ఏడాదిన్నరలో ఎంతో పురోగతి. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే 4,747 కోట్ల ఖర్చు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి, ప్రజల చిరకాల స్వప్నం, రాష్ట్రం నలుమూలల జలఫలాలు పంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి అంకంలోకి వచ్చింది. ఇక సమీప భవిష్యత్తులోని ఈ ప్రాజెక్టు కల సాకారమయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027 జూన్ కల్లా, అంటే గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. సో ఈ అంశం గురించి ఏం చెప్తారు? చాలా చాలా మంచిది అంటున్నాడు. అంటే ముందులే మంచి కాలం ముందు ముందు అని పాట ఇప్పటికీ వాడుకోవచ్చు. నేను సరిగ్గా 2026 నుంచి అమ్మా, అంతకుముందు కూడా పోయినా పోలవరం పాత ప్రాజెక్ట్ ఎట్టా ఉండే, అసలు ప్రతిపాదన లేవని చెప్పి మీరు తెలంగాణ వ్యతిరేకించడం, వాళ్ళేమో కావాలనడం, వరప్రధాని అనడం, దాని మీద సర్వేల కోసం ఒక జర్నలిస్ట్ గా, ఒక శ్రీలాంక జర్నలిస్ట్ గా పోయిన సందర్భం. ఈ 10 ఏళ్ళలో 3 సార్లు పోయినాయి. నిజంగా 2018 పోయినప్పుడైతే 45 గేట్లు 24 గేట్లు రెడీ అయినాయి ఉన్నాయి. అంటే మన ఇనుప గేట్లు పక్కన పెట్టారు, తొందరగా అయిపోతుంది అనుకున్నారు. పట్టిసీమ ప్రారంభం నాడు తర్వాత ప్రారంభమైన తర్వాత నేను పోతే నా రోమాలు దిక్కపడిచింది. ఎందుకంటే మేము తెలంగాణ నుంచి మన నడిగంట, ఎందుకంటే మనకు కష్టకాలంలో నీటి కష్టం తెలిసిన వాడిగా ఆ నీళ్లు అట్లా కుంపర్లు మొక్క మీద పడుతుంది, చాలా ఆనందపడ్డా. ఇక్కడే రైతులే కదా, నీళ్ళే కదా, నీళ్ళ కష్టం తినడం, నీళ్లు బాగా ఉంటే సంతోషపడతాం. కనుక సమస్య లేదు. తెలంగాణ అభ్యంతరాలు పోయినాయి. తర్వాత తెలంగాణ విభజించిన తర్వాత బ్రహ్మాండంగా జాతీయ ప్రాజెక్టు ప్రకటించారు. అదేవిధంగా రాజకీయంతో నలుగుతుంది కదా అంటున్నాను. రకరకాల ఆరోపణలు దాని మీద సేమ్ అదే పరిస్థితి. ఇదేమో ఆరోపణలతో ఆగింది, 3 రాజధానులతో దుర్మార్గ విధ్వంస పాలనతో రాజధాని ఆగిపోయింది. 10 ఏళ్ళుగా ఎంత అభివృద్ధి చేద్దాను, అందులో 10% కూడా చేద్దలేదు. ఇప్పటికైనా సరే పోలవరం నిజంగానే వరం అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ వరం. ఆ వరాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. ఆ వరంతో పాటు అక్కడ ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో, 45 టీఎంసీలు తెలంగాణకు, మిగతా 40 టీఎంసీలు మిగతా మన కర్ణాటక మహారాష్ట్రకు ఇంటర్ రివర్ చేంజ్ వాళ్ళు వచ్చేవి అన్ని కూడా వదిలించుకుంటే మంచిగా. అనవసరంగా ఓరు నష్టం పొందు లాభం ఇంకోటి చేసుకుంటాడు. గోదావరి కావేరి అనుసంధానం మనం అనగాల్సింది, మన గంగా కావేరి అనుసంధానం అడగాల్సిన అవసరం ఉంది. మన దగ్గర ఉన్న ఇచ్చేసి మరి పైనుంచి తెచ్చుకోకుండా ఏమన్నట్టు. కనుక గోదావరిలో నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఉండి పంచాయతీ, కృష్ణలో నీరు లేక పంచాయతీ. కనుక ఏదైనా సరే పోలవరం పూర్తి చేయాలి, 2027 కల్లా చేస్తేనే మంచిది. మళ్ళీ ముందుంది అని గతంలో మొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మొత్తం అంతా 10 ఏళ్ళు మేమే అనుకుంటే ఏమైంది, 5 ఏళ్లకు పోయింది, మళ్ళీ 10కి వచ్చింది. అందుకని మీరు మీ పదవీ కాలం సరిగ్గా 2029 పెట్టుకోకండి, 28 వరకే అనుకోండి. 28 కాలం పూర్తి, 27 కాలం పూర్తి చేసుకుంటే మంచిది. కనీసం 28 లోపల నీళ్లు ఇస్తే గోదావరి పుష్కరాలకు కనుక పోలవరాన్ని బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేసుకుంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటున్నాడు
తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అక్కడ మోడీ ఉన్నాడు. అదే మోడీ ఇప్పుడు మూడోసారి కొనసాగుతున్నారు. మీరు మధ్యలో గ్యాప్ వచ్చి మీరు కొనసాగుతున్నారు కనుక మీ హయాంలో ఇది కావాలని కోరుకుందాం. దీనివల్ల ఒక రకంగా గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ మన సాగునీటి రంగంలో పెద్ద గేమ్ చేంజర్ గా మాట్లాడారు. ఓకే, రైట్. ఇక మరొక అంశం అయితే చూద్దాం. మోదీ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక సహనానికి విజయం, అమెరికా సుంకాల విషయంలో విమర్శలేని వచ్చినా భరించాం, వాణిజ్య చర్చల్లో సుస్థిర వైఖరితో ఉన్నాం, ఫలితాలు చూస్తున్నారు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల సన్మానం. సో ఈ అంశానికి సంబంధించి అందరూ ఇండియా ఎందుకు ఎంపీలు ఎందుకు చేయాలి, అందరం మనం కూడా చేయాలి. ఎందుకంటే మళ్ళీ దీన్ని పార్టీకి చేసుకుని వీళ్ళేమో మన కాంగ్రెస్ ఏమంటుంది, అది ఒప్పందం కాదు, అమెరికా లొంగిపోయిన అమెరికాకి తలొచ్చిన వాళ్ళు అంటారు కదా. ఎగ్జాక్ట్లీ అంటే నేనైతే అభినంది ట్రంప్ తో మోదీ రాజీ అని చెప్పి ఆల్రెడీ రాహుల్ గాంధీ అంటం జరిగింది. అవును, నేనంటే అటు ఎందుకు అనుసంధానం చేసి చెప్తా అంటే గ్లాసులో సగం నీళ్లుని సగం నీళ్ళు. ఈ ప్రతిపక్షాలు అధికార పక్షం ఎప్పుడు కూడా మాది గొప్ప అంటుంటారు. బడ్జెట్ గురించి అంతే కదా, అద్భుతమైన బడ్జెట్ అంటారు, చప్పట్లు కొడుతుంటారు, బల్లలు కొడుతుంటారు. ఇదేమో పూర్తిగా అధ్వానం అని వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటారు. ఇదే అధ్వానం. నేనైతే మంచి ఒప్పందం అంటున్నాను. ఎందుకంటే ఈ ఒప్పందం మేరకు మీరు అన్నదే సహనం పనికి వచ్చింది, కరెక్టే. ఎందుకంటే సబర్ కా పాల్ మీఠా రాయితా అని. ఇప్పుడు కొంత ఓపిక పడితే వచ్చే ఫలితాలు తీయగా ఉంటాయని చెప్పడం కోసం మంచి ఉదాహరణ. అట్లా వట్టిగా రాలే, అంత ఆషామాషిగా ఏదో చేతగా కూర్చుంటే రాలే, చాలా ప్రయత్నాలు చేసి ఉంటుంది. ఉదాహరణకు వెనుజులాతోని మన బావులు ఉన్నాయి అక్కడ. వెనుజులాలో మనకు చమురు తీయడం లేదు అప్పుడు చాలా నుంచి, ఎప్పటి నుంచో దాదాపు 60 ఏళ్ళ అనుబంధం మనకు వెనుజులాతో, ఇవాళ కొత్త కాదంటున్నాడు. అట్లానే మనం 2 మన దెబ్బల వల్ల మనం షాక్స్ ఇచ్చినాం అమెరికా. మొట్టమొదటి ఇరాన్ మీద వాళ్ళు పెట్టిన ఐక్యరాజ్య తీర్మానంలో అమెరికా పెట్టే తీర్మానానికి వ్యతిరేకంగా మనం ఓటేసినాము, నెంబర్ 1. రెండోది ఆ యూరోపియన్ యూనియన్ తోని మనము ఒప్పందం తెలుసుకున్నాం. ఈ 2 ఒక చెంపదెబ్బ గోడ దెబ్బ కొడితే మన దగ్గరకు వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 25% జనాభా, 25% మార్కెట్ ఈ యూరోపియన్ యూనియన్ తో చేసుకుంటే వీళ్ళ మార్కెట్ అంటే మనకి 20% ఇది ప్రపంచ మార్కెట్లో చూసుకుంటే అమెరికాతో. కనుక అమెరికా లొంగి రాక తప్పలేదు. కొన్ని రాష్ట్రాల్లో అయితే మన పప్పు దినుసులు అట్లానే మనం బాగా నూనె గింజలు పప్పు దినుసులు బాగా దిగుమతి చేసుకుంటాం. మా పప్పు దినుసులు ఎక్కడ అమ్ముకోవాలి అని రైతులు గగ్గోలు పెట్టిన అమెరికా, మీరు ఏమైనా చేస్తారా, మేము ఏమంటారా, మీ మీద నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అక్కడి ప్రజలు, అక్కడి రైతులు. దానివల్ల వచ్చిన సమస్య, దానివల్ల వచ్చిన ఫలితం అంటున్నాడు. మనం ఏం చేసినాం, మంగళలో పెట్టినామంటారు కదా, చుట్టూ అష్ట దిగ్బంధనం చేయడం వల్ల అమెరికా దిగొచ్చింది. అది ఎక్కడ మాట్లాడకుండా. అందుకనే అరిచే కుక్క మొరగదు, మొరిగే కుక్క అరవదు అని సామెత. ట్రంప్ మొరిగే కుక్క లాంటి వాడే. ఎందుకంటే మనుషులు కుక్కతో పోల్చిన తప్పేం లేదు. మనమేమో అరిచే కుక్క కాదు, మనకు మొరిగే కుక్క అస్సలు కాదు. ఎందుకంటే మన పని మనం చేసినాం, ఎక్కడెక్కడ ఫిట్టింగ్స్ పెట్టాలి అక్కడ పెట్టేసినాం. ఆటోమేటిక్ గా మనతోని వైరం పెట్టుకుంటే లాభం లేదని ట్రంప్ దిగొచ్చేటట్టు చేసినామాట. ట్రంప్ దిగవడమే కాకుండా మళ్ళీ ట్రంప్ది ఎప్పుడు ఏ మాట్లాడతాడో తెలియదు, కానీ ఆయన ఏదో ట్వీట్ చేసిందని మన మోడీ అంగీకరించలేదు. ఇంకా నేను మొదట్లో అయితే ట్రంప్ మాట్లాడినప్పుడు ఇది అయిందా కాదా కూడా తెలియదు, అబద్ధాలు మాట్లాడతారు కదా, మన మోడీ స్పందించదాకా కరెక్ట్ కాదు అన్న వెంటనే స్పందించిన దాంట్లో కూడా రష్యాతోని మనం మొత్తం ఏది మన చమురు దిగుమతి చేసుకోము అని ఆయన చెప్తున్నాడు. మనం చెప్పలేదు, రష్యా చెప్పలేదు. అటువంటి రష్యా కూడా అన్నది మాకు ఇంతవరకు భారత్ మా చమురు వద్దు అని చెప్పలేదు అని రష్యా కూడా అంటుంది. మోడీ కూడా ఎక్కడ చెప్పలేదు. మౌనం అర్థాంగీకారం అనే మాట ఉంది, కానీ మౌనం అంగీకారం పూర్తి అంగీకారం అంటే కాదు కదా. ఏం జరుగుతుంది చూద్దాం. మొత్తం మీద మాత్రం అమెరికాతో మనం ఏదైతే తీసుకున్నాం అది అద్భుతమైన ఒప్పందం అంటున్నాడు. ప్రతిపక్షాలు ఏవన్నా సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా ప్రతిపక్షం వద్దా కాదంటది కదా, అందుకని ఆ సమస్య లేదు. రాహుల్ గాంధీ అన్న మాటలకు కూడా అర్థం లేదు. మనం దీన్ని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూస్తారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.